గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్. ఆర్టికల్ 370 తర్వాత మొట్టమొదట జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. కాశ్మీర్లో టోటల్గా కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే జమ్మూ వచ్చేటప్పటికి బీజేపీ ఉంది. అలాగే బీజేపీ కూడా 23 సీట్ల లీడ్లో ఉంది ఇప్పుడు అవుతాయి. అలాగే కాంగ్రెస్, జేకేఎన్ఎస్ అండ్ సిపిఐ కాంగ్రెస్ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉండటం వలన వాళ్ళు 370 ఇవ్వడం వలన, అలాగే ఉమర్ అబ్దుల్లా ఆయన ఎక్కువగా ఫోకస్ చేయడం వలన బోర్లా నియోజకవర్గం నుంచి ఆయన ముందంజలో ఉన్నారు. బోడ్గం ఉమర్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్తో కలవడం వలన ఇది ఎక్కువగా రిజల్ట్ చూపించింది. అలాగే ఇంటర్నెట్ తీసేయడం, నెక్స్ట్ కొంచెం ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్న జనం. దాని మీద బీజేపీకి అక్కడ ఓటు బ్యాంకు గణనీయంగా లేదు, హిందూ ఓట్లు. దాని మీద జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఛాన్స్ కాంగ్రెస్కి, జేకేఎన్ఎస్కి ఉంటుంది. అలాగే 50 సీట్లలో వాళ్ళ లీడ్లో ఉన్న కాబట్టి అక్కడ గ్యారంటీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకో నియోజకవర్గం వచ్చి బీజేపీ లీడ్లోకి వచ్చింది హర్యానాలో బీజేపీ మ్యాక్సిమం 46 సీట్లలో లీడ్లో ఉంది. కాంగ్రెస్ 38 సీట్లలో లీడ్లో ఉంది. అదర్స్ ఒక 6 సీట్లలో లీడ్లో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ ఫామ్ చేస్తుంది. 2019 40 సీట్లతో అదర్స్ అందరూ కలిసి బీజేపీ ఫామ్ చేయింది. అలాగే ఇప్పుడు కూడా బీజేపీ 100% హర్యానాలో ఫామ్ చేస్తుంది. ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ అని చెప్పినా సరే బీజేపీ మాత్రం చేస్తుంది. ఎందుకంటే అక్కడ రైతులకు బీజేపీ వేసిన ప్లాన్స్ బాగా వర్కౌట్ అవునాయి. అక్కడ పథకాలు కానీ ఇవన్నీ వర్కౌట్ అవునాయి కాబట్టి 100% అక్కడ బీజేపీ ఫామ్ చేస్తుంది. అలాగే బీజేపీ హిందుత్వవాదాన్ని నమ్ముకుంది, అలాగే వెళ్తుంది. బీజేపీ కన్ఫామ్గా ఆర్ఎస్ఎస్ సపోర్ట్తో అక్కడ ఉన్న హర్యానా ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 50 సీట్లలో లీడ్ ఉందంటే 100% అది 55-60 సీట్ల వరకు ఉంటుంది. ఇదేంటంటే జమ్మూ కాశ్మీర్కి వచ్చేటప్పటికి ఆర్టికల్ 370 రద్దు గురించి అక్కడ ఎక్కువగా జమ్మూ లోయల్లో ఎక్కువ కాంగ్రెస్ సపోర్టర్స్ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఉమర్ అబ్దుల్లా కూడా విజయం సాధిస్తుందని బోర్గం నుంచి. అలా భిన్న వర్గాలు ఉన్న జమ్మూలో అక్కడ బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక 20 సీట్లలో లీడ్లో కనపడుతుంది. అలాగే హర్యానాలో మాత్రం 52 సీట్లలో బీజేపీ లీడ్లో ఉంది. కాంగ్రెస్ 34 సీట్లలో లీడ్లో ఉంది.